హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. కాఫీ గురించి ఎప్పుడు నెగటివ్ సైడ్ గురించే చెప్తుంటారు. అది ఎంత రుచిగా తాగేందుకు ఎంత హాయిగా ఉన్నా సరే కాఫీ తాగడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. తాగకూడదు అని అంటారు. కానీ ఈరోజు మాత్రం కాఫీ గురించి మంచి విషయం చెప్పబోతున్నాం. ఇది కాఫీ లవర్స్కు శుభవార్త లాంటిదే. ప్రతిరోజు కాఫీ తాగడం వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని ఒక కొత్త పరిశోధన పేర్కొంది. కాఫీ తీసుకోవడం వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో తెలిసిందే. అదనంగా కెఫెన్ లేని కాఫీ కంటే కెఫెన్ కాఫీ మెరుగైన రక్షణను అందిస్తుంది. పరిశోధన జర్నల్ ఆఫ్ అబెట్సిక్ అండ్ గైనకాలజీ రీసెర్చ్లో ప్రచురించబడింది. ఈ విశ్లేషణలో కాఫీ వినియోగంపై 24 అధ్యయనాలు ఉన్నాయి. ఇందులో 699 234 మంది వ్యక్తులలో 9833 మంది కొత్త ఎండోమెట్రియల్ క్యాన్సర్ కేసులు కొనసాగబడ్డాయి. కాఫీ తాగే వారికి ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 29% తక్కువగా ఉంటుంది. విశ్లేషణ యొక్క రచయితలు కాఫీ యొక్క సంభావ్య యాంటీ క్యాన్సర్ ప్రభావాలలో పాల్గొన్న అనేక విధానాలను హైలైట్ చేశారు. కాఫీ మీ శరీరానికి కెఫెన్ యొక్క తక్షణ మోతాదుని ఇస్తుంది, శక్తితో నింపుతుంది. అందుకే చాలా మంది ఉదయాన్నే ఒక కప్పు కాఫీతో ప్రారంభించేందుకు ఇష్టపడతారు. అదే సమయంలో చాలా మంది రాత్రిపూట కాఫీ తీసుకుంటారు. తద్వారా వారు చదువు లేదా ఆఫీసు పని కోసం ఎక్కువసేపు మేల్కొని ఉంటారు. పాలు లేదా పంచదార లేకుండా తయారు చేసిన బ్లాక్ కాఫీలో క్యాలరీలు ఉండవు మరియు సాధారణంగా బరువు తగ్గడంలో సహాయపడడానికి వ్యాయామానికి ముందు తీసుకుంటారు. కాఫీ ప్రయోజనాల యొక్క సుదీర్ఘ జాబితాలో టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించడం మరియు స్ట్రోక్ మరియు పార్కిన్సన్స్ వ్యాధి ప్రమాదాన్ని 25% తగ్గించడం వంటివి ఉన్నాయి. అలా అని అధికంగా కాఫీ తాగితే ఈ సమస్య రాకపోవచ్చును, కానీ చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి ఈనాటి హెల్త్. మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం.